హ్యాట్సాఫ్ చెప్పాలి. నిజంగా కూటమి చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాం సార్. ఓకే చౌదరి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రేగడి లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి నాగ్ గారు. గుడ్ ఈవినింగ్ లక్ష్మణరావు గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 13,500 గ్రామాలతో ఒకేసారి మీటింగ్ జరగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఆయన రాయలసీమలోని మైసూరు వారి పాలెంలో గ్రామంలో ప్రసంగించడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా మీటింగులు జరిగినాయి ఈరోజు. మరి మీటింగులు జరగడం అనే కాదు, గ్రామాల్లోని గ్రామ పంచాయతీలని బలోపేతం చేస్తామంటున్న పవన్ కళ్యాణ్ గారి మాటలను మీరు ఎలా చూస్తారు? నాగ్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, అమ్మాన వ్యక్తులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. గ్రామ స్వరాజ్యం, గాంధీ కళల కన్నా స్వరాజ్యం రావాలి అని అంటున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24లో చేసినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనందరూ కళ్ళకు అద్దనట్టుగా చూపించారు. ప్రజల వద్దకే పరిపాలన. ఈరోజు సచివాలయ వ్యవస్థ పెట్టారు, చిత్రాలు కట్టారు, ఆర్బీకి కేంద్రాలు కట్టారు, విలేజ్ క్లినిక్లు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల వద్దకే పరిపాలన. సచివాలయం దేనికి పెట్టారు? ప్రజల వద్ద పరిపాలన అందించాలని సచివాలయం కట్టారు. ప్రజలకి ఆ ఊర్లోనే 24 గంటలు డాక్టర్ ఆరోగ్యం అందించాలని అక్కడ విలేజ్ క్లినిక్లు కట్టారు. ఆ ఊర్లోనే నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి ఆ రైతులు కానీ ఆర్బీకి కేంద్రాలు కట్టారు. ఇవన్నీ కూడా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఈ 4 దఫాలుగా సీఎం అయ్యారే, ఏ రోజు కూడా ఆయనకి ఆలోచన రాలా? ఏ రోజు కూడా టీడీపీ ప్రభుత్వానికి గ్రామాల్లో అభివృద్ధి చేయాలని ఏ రోజున రాలా? ఒక్క దఫాలు కూడా సీసీ రోడ్లు వేసిన మొక్కలకు పోలాయిలు, ఇంటింటి కొలాయి వేసిన దిక్కడకు పోలా, ఎక్కడ వేసారు ఇంటింటికి కొలాయిలు? గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడైతే మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ముందుగా సీసీ రోడ్లు వేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వేసుకుని వచ్చింది తప్ప ఏ రోజు కూడా విలేజ్ల్లో సీసీ రోడ్లు మాత్రం టీడీపీ మేము 1 ఇంచు రోడ్డు కూడా ఇలా. ఎన్ని ఛాలెంజ్ రమ్మని చెప్తాను, ఎక్కడికైనా రాష్ట్రం మొత్తం మీద వీళ్ళు చెప్తా ఉన్నారు, మేమేసామన్నారా రమ్మంటే రాష్ట్రం మొత్తం మనం గెలబెట్టుకుని ఎంక్వైరీ చేద్దాం. ఒక్క సీసీ రోడ్డు కూడా వేసిన ఎక్కడా లేదా? వేసారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడంటే కనెక్టివిటీ ఆ పల్లెలో కాకుండా హైవే లాంటి పెద్ద పెద్ద రోడ్లు చంద్రబాబు నాయుడు గారు వేసారనే దానికైతే వాస్తవం నేను ఒప్పుకుంటా పర్సనల్ గా. సో ఎక్కడ కూడా సీసీ రోడ్లు అయితే మాత్రం టీడీపీ ప్రభుత్వం మాత్రం వేయాల. ఇంకా ఈ రోజు మళ్ళీ అంటారు 15,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయడానికి ఈ 5 సంవత్సరాల్లో మేము నిర్ణయం తీసుకున్నాం. వేసినప్పుడు చూద్దాం ఎక్కడ ఖాళీ ఉన్నాయి. లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడుతున్నారు గతంలో పంచాయతీ వ్యవస్థ అనేది గడిచిన 5 ఏళ్లలో పంచాయతీ వ్యవస్థ ప్రజలకు దగ్గరగా ఉందా? ప్రజలకు దగ్గరగా పంచాయతీ వ్యవస్థ పనిచేసిందా నిజంగా? గత 5 ఏళ్లలో గడిచిన 100 పాలు 100కి 1000 పాలు చెప్తా ఉన్నా. పంచాయతీ వ్యవస్థ అనేది ప్రజల వద్దకు ఈ రోజున మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాగ్ గారు. ఈ రోజున మీకు అమ్మఒడి రావాలి, ఎవరిని అడుగుతారు మీరు? ఆ రోజున ఇంటికి వాలంటీర్ వచ్చి నువ్వు ఏ పథకానికి అర్హులు అని చెప్పి మీరు వాలంటీర్లు చూశారు. పంచాయతీ వ్యవస్థ మీ వాలంటీర్లు పెట్టడం వల్లే పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది కదా. పంచాయతీ వ్యవస్థలో వాళ్ళకి ఇబ్బంది. ఒక్క నిమిషం సార్, చెప్పండి. ఒక్క నిమిషం సార్. పంచాయతీ వ్యవస్థ కన్నా మెరుగైన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. పంచాయతీ వ్యవస్థ ఇదివరకులో ఎవరైతే ఒక విలేజ్ కు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు, పంచాయతీ సెక్రటరీ కింద ఒక అసిస్టెంట్ ఎవరో ఉండేవారు. ఆ మొత్తం ఊరంతా తిరగడానికి మనవాడు అసలు ఒక రోజు వచ్చేవాడు కాదు, టయానికి ఉండేవాడు కాదు పంచాయతీ సెక్రటరీ. ఇప్పుడు మీరేమంటారు? గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది గ్రామాలకి ముఖ్యమా కాదా? నేను దాన్ని చెప్పనియండి. చెప్పండి. నేను ఈ రోజున గ్రామ స్వరాజ్యాన్ని పంచాయతీలు ఎక్కడ తీసిలేదే. సచివాలయ వ్యవస్థలోనూ పంచాయతీరాజ్ వ్యవస్థ నడుస్తుంది కదా, సచివాలయ వ్యవస్థలోనే నడుస్తుంది కదా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ రోజున మీరు ఏదో గొప్పగా చెప్పుకోవద్దు. ఎందుకంటే ఇంతవరకు ఇదే విలేజ్ లో ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే ఒక భూ సర్వే నెంబర్ మార్చుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పడేవారు నాకు తెలుసండి. నాకు తెలుసు. నీ చదువుకునే రోజులు కూడా
నాకు కాలేజీలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కాలేజీ వాళ్ళు అడిగితే నాకు 2 నెలలు పట్టింది. మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ లో ఇవ్వాల్సిన సర్టిఫికేట్ నాకు వాళ్ళు పీసీ ఓసీ కాదు, దీని మీద ఏమైనా అలిగేషన్లు ఉన్నాయేమైనా ఆపడానికి. అటువంటి సర్టిఫికేట్లు కూడా మేము అనుభవించాం. కానీ ఈ రోజు నా పరిస్థితులు లేవే. అరగంటలో మీకు మీ ఇంటికి వస్తూ ఉంది, అరగంటలో డెత్ సర్టిఫికేట్ వస్తుంది, అరగంటలో క్యాస్ట్ సర్టిఫికేట్